అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్లి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. 1, 2 కాదు, దశాబ్దాల నాటికలా నెరవేరింది. మిడ్ మానేరు భూ నిర్వాసితులకు తీపి కబురు అందించింది తెలంగాణ ప్రభుత్వం. డ్యాం కింద భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ మొత్తం వ్యవహారంలో నాటి నుంచి నేటి వరకు ప్రధాన పాత్ర పోషించారు మంత్రి పొన్నం ప్రభాకర్. మిడ్మానేరు డ్యాం నిర్మించారన్న సంతోషం ఒకవైపు, తమకు మాత్రం న్యాయం జరగలేదన్న ఆవేదన మరోవైపు. దశాబ్ద కాలానికి పైగా విజ్ఞప్తులు, పోరాటాలు, ఎదురుచూపులు. ఎట్టకేలకు వారి కల నెరవేరింది. సంతోషం కళ్ల ముందు కదలాడింది. రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో ఉన్న మన్వాడ గ్రామంలో మానేరు నదిపై డ్యాంకు 2005లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. ప్రాజెక్టు పూర్తి చేసింది. 2 లక్షల హెక్టార్లకు సాగునీరు అందించడమే లక్ష్యంగా నిర్మించిన ఈ డ్యాం కింద 10,683 కుటుంబాల వాళ్లు నిర్వాసితులు. ఇందులో 5,987 మందికి ఇళ్లను మంజూరు చేశారు నాటి పాలకులు. కానీ మిగిలిన వాళ్లకు మాత్రం ఎలాంటి ఇళ్లను కేటాయించలేదు. ఫలితంగా అప్పటి నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో రాజీలేని పోరాటం చేశారు నిర్వాసితులు. బీఆర్ఎస్ సర్కార్ అధికారంలో ఉన్న సమయంలో నిర్వాసితులంతా కలిసి తమకు న్యాయం చేయాలంటూ అప్పట్లో వేములవాడ పర్యటనకు వచ్చిన కేసీఆర్ కు విజ్ఞప్తులు అందించారు. నాడు ముఖ్యమంత్రి హోదాలో అందర్నీ ఆదుకుంటామన్నారు కేసీఆర్. భూ నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేయడమే కాకుండా ఒక్కో కుటుంబానికి 5 లక్షల రూపాయలు అందజేస్తామన్నారు. వేములవాడ రాజన్న సాక్షిగా ప్రకటన చేశారు కేసీఆర్. కానీ ఆ హామీ అతీగతి లేకుండా పోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత వేములవాడ, మానకొండూరు, చొప్పదండి ఎమ్మెల్యేలు కరీంనగర్ పార్లమెంటు ఇన్ఛార్జి సమావేశమయ్యారు. మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో దీనిపై చర్చించారు. విషయాన్ని పూర్తిగా సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మిడ్మానేరు భూ నిర్వాసితులకు కల్పించాల్సిన పరిహారాన్ని ప్రస్తావించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అన్యాయాన్ని గుర్తు చేశారు. ప్రజాపాలనలో నిజమైన నిర్వాసితులకు న్యాయం చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. భూ నిర్వాసితుల సమస్యలు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తులు విన్న సీఎం రేవంత్ రెడ్డి సమస్యపై సానుకూలంగా స్పందించారు. మిడ్మానేరు నిర్వాసితులకు 4,696 ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో నిర్వాసితుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. రేవంత్ రెడ్డి గారు మనం వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాల్సిందని చెప్పని వారి దగ్గర మన పక్షాన కోరగానే మిడ్మానేర్ ముంపు గ్రామాల ప్రజలకు 4,696 మందికి ఇందిరమ్మ ఇండ్ల కొరకై 234,80,00,000 నిన్నటి రోజు జీవో రూపంలో మంజూరు చేసినందుకు రేవంత్ రెడ్డి గారికి సహకరించినటువంటి పెద్దలు పొన్నం ప్రభాకర్ గారికి, బట్టి విక్రమార్క గారికి, శ్రీధర్ బాబు గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, గృహనిర్మాణ శాఖ మార్చులు, పక్కన ఉన్నటువంటి శాసనసభ్యులు చొప్పదండి సత్యం గారికి, మానకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణ గారికి, ఈరోజు పెద్దలు జీవన్రెడ్డికి, అందరికీ ముంపు గ్రామాల ప్రజల పక్షాన నేను సైతం వారితో కలిసి వారి పాదయాత్రలో నేను నడిచిన వాడిగా, వారి నినాదంగా మారిన వాడిగా నేను కూడా చాలా ఆత్మ సంతృప్తితోటి ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఇది కదా ప్రజాపాలన అని చెప్పడానికి నిదర్శనం ఈరోజు ఈ మాట. ఎందుకంటే గత ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పింది. ఈరోజు మనం 10 మాసాలు పూర్తవుతున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారు మొత్తంగా కొంత ఆలస్యమైన న్యాయం జరగడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు మిడ్మానేరు నిర్వాసితులు.